హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో అయితే గోవా నుంచి హుబ్లీ దాకా వచ్చాం కదా. ఇప్పుడు హుబ్లీ నుంచి నెల్లూరు దాకా రిటర్న్ జర్నీ అనమాట. ఇది చెప్పాను కదా, హుబ్లీలో ఇది ఏసీ వెయిటింగ్ హాల్ అనమాట. అందరూ ఉండొచ్చు, కంబైన్డ్ లేడీస్ జెంట్స్ అందరూ ఉండొచ్చు. ఇక్కడైతే రెస్ట్ తీసుకున్నాము. మేము 3 o'clockకే వచ్చాము, 7:30కి అనమాట ట్రైను. 7:30 దాకా 7 దాకా ఉన్నాము. 7కి బయట వచ్చాము. ఆ ప్లాట్ఫారం మీదే దేవుడి దేవల్ల మాకు తిరుపతికి వచ్చే ట్రైను. అక్కడి నుంచి తిరుపతికి ఒక ట్రైను, తిరుపతి నుంచి నెల్లూరుకి ఒక ట్రైన్ అనమాట. ఇంకా మా అమ్మ పిల్లలు అంతా రెస్ట్ తీసుకుంటున్నారు. నేను మా సిస్టరు మేమిద్దరం అయితే నైట్ ట్రైన్లోకి ఏదైనా ఫుడ్ పట్టుకొద్దాం, బయట హోటల్స్ ఉంటాయి. ఈ రైల్వే స్టేషన్లో ఉండే ఫుడ్ చెప్పాం కదా, మధ్యాహ్నం అస్సలు బాగానే లేదు, అసలు ఏం బాగలేదు, మనీ వేస్ట్. మా వారు మా మరిది వాళ్ళుండి బయట హోటల్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళి కట్టుకొచ్చుకోండి అని ఫోన్ చేసి చెప్పారు. సరే అలాగా చూసినట్టుంటుంది బయట ఊరు కూడా. ఇది వరకు కూడా చాలా ఏళ్ళ కిందట మా బాబు ఉన్నాడు కదా, ఇప్పుడు మా చెల్లెలు కొడుకు, వాడు చిన్న సంవత్సరం బిడ్డప్పుడు వెళ్ళాను నేను హుబ్లీకి. మళ్ళీ 14 ఏళ్ళు అవుతా ఉంది ఇప్పుడే అనమాట వెళ్ళడము. ఈ బయట అయితే ఇలాగా గాంధీ తాత బొమ్మ అయితే పెట్టుంటారు. రైల్వే స్టేషన్ మాత్రం చాలా బాగుంటుంది. హుబ్లీ రైల్వే స్టేషన్ మాత్రం సూపర్ అసలు. బయట కూడా చాలా ఓపెన్ ప్లేస్, పార్కింగ్కి అంతా చాలా గ్రౌండ్ ఉంటుంది. మాకు నెల్లూరులో ఇలాగ ఉండదు, కొంచెం ఇరుగ్గా అనిపిస్తుంది. ఇక్కడ మాత్రం చాలా బాగుంది. బయట అంతా చూడండి ఎంత బాగుంటుందో. ఇంకా అన్నీ చూసుకుంటా ఈ పక్కన పార్క్ లాగా అంత చిన్న చిన్న బొమ్మలు, నెమలి బొమ్మలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటా వెళ్తూ ఉన్నాము. అంటే ఇది జంక్షను ఒక రకంగా. జంక్షన్ అంటే కొంచెం ఎక్కువ స్టేషన్ పెద్దదిగా ఉంటుంది కదా. పోతా ఉన్నాము. మా వాళ్ళేమో ఇక్కడ దగ్గరే ఉంటుంది హోటలు అని చెప్పారు. మాకైతే మేమిద్దరం వెళ్తూ ఉన్నాం. అసలు ఎంత దూరం, దగ్గర 1 kilometer నడిచిపోయి ఉంటాము. అక్కడికి వెళ్ళాక చాలా దూరంలో ఉండింది. దగ్గరైతే హోటల్ లేవు, ఆ పక్కనే ఉంటాయన్నారు. మేమేమన్నా వేరే తావులో వచ్చావేమో అనుకున్నాము, కానీ అటుపక్క తావులో అంతగా ఏమి అనిపించలేదు, ఎవరు జనాలు తిరగల. మేమిద్దరం లేడీసే కదా, ఇక్కడైతే తెలీదు. మళ్ళీ చూడండి ఇక్కడ నెమలి బొమ్మలు ఎంత బాగున్నాయో, భలే బాగా అనిపించింది. ఆ చిన్న ఫ్లవర్స్ ఇక్కడంతా ఇవి అవేదో అంటారు కదా, శ్మశానం ఫ్లవర్స్ ఏదో అంటారు వీటిల్ని, అవన్నీ కలర్వి పెట్టారు, బాగున్నాయి ఇక్కడంతా. ఇవి తీసుకుంటా వెళ్తూ ఉన్నాం. సరేలే ఎలాగో బయటపడ్డాము, కొంచెం చల్లబడినాక వెళ్దాం. మధ్యాహ్నం ఫుల్ ఎండ, చల్లబడినాక 5 o'clock ఏమో 5:30 అలాగా బయలుదేరాము. మేము కూడా ఒక 1-2 hours అలాగా రెస్ట్ తీసుకొని మనం బయలుదేరామన్నమాట. ఇక్కడ వచ్చి చూస్తే ఒక్క ఆంధ్ర హోటల్ ఒక్కటే ఉంది. ఈ లోపల ఎక్కడ కనీసం బండ్లు కూడా లేవు, టిఫిన్ పెట్టి అమ్ముతా ఉంటారు. స్నాక్స్ లాగా కూడా లేవు, అదే అనిపించింది. ఈ సైడ్ ఎక్కడ స్నాక్స్ లాగా కూడా లేవు. ఇలాగా ఏదైనా ఒక బండి పెట్టుకున్న భలే జరుగుతుంది. బయట బండ్లు పెట్టలేరమ్మా అన్నట్టు, ఏదో ఎక్కడ పోయినా కానీ నాకు ఇక్కడ ఏం లేవో అది పెడితే బాగుండు అన్నట్టు ఆలోచనలు వస్తాయండి. అదేటో పిచ్చి, కానీ ఏ ఊరికన్నా వెళ్ళు అది చూసా. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఇలాంటి బస్సులు, మనలాగా ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కదా, వాటి కోసం అది పెడితే బిజినెస్ బాగా జరగద్దు కదా అనుకుంటుంటాను నేను ఊరికే. ఇంకా మేమిద్దరం అయితే ఒక ఆంధ్ర హోటల్ ఉండింది, తెలుగుది, బాగుండింది. అక్కడైతే మా అమ్మకైతే పెరుగన్నం కట్టించుకొచ్చాము. మేమందరము దోశలు కట్టించుకున్నాము. మసాలా దోశలు, ఆనియన్ దోశలు ఏవో నైట్ తినడానికి. ట్రైన్లో ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టినా అది కూడా బాగుండదండి ట్రైన్లో కూడా. ఇక్కడ రైల్వే స్టేషన్లో కట్టించుకుందామన్నా బాగుండదు. అందుకని చెప్పి తీసుకొని బయలుదేరుతూ ఉన్నాము. ఇక్కడ ఒక స్వామీజీ ఉంటారు, సిద్ధ స్వామీజీ ఏదో అంటారు. ఆ స్టేషన్ పేరు కూడా ఈయన పేరే అనమాట, హుబ్లీ స్టేషన్ పేరు కూడా. అక్కడ ఒక గుడిలాగా ఆయన కట్టారు, ఆ గుర్తుకులాగా అనిపించింది. బాగుంది చూడండి రైల్వే స్టేషన్ ఎంత బాగుంటుందో, చాలా బాగుంది. నేను ఒకసారి కాశీ వెళ్ళినప్పుడు, అంటే ఫ్రంట్ సైడు ఛత్తీస్గఢ్ అది ఏదో ఉంటుందండి, అక్కడ ఒక స్టేషన్లో ఆగిపోద్ది, అది కూడా జంక్షనే అనమాట. ఆడ కూడా బయట అలాగ ఉండింది, బాగా అనిపించింది నాకు. టక్కన అది గుర్తొచ్చింది అనమాట. అప్పుడంటే యూట్యూబ్లు అవి లేవు, చిన్న ఫోన్లు ఉండేది కానీ ఫోటోలు అవి యూట్యూబ్లు ఉండేయేమో మాకు తెలియదు అప్పుడు వాటి గురించి. ఇది ఇంకా బయటకు వచ్చాము 7 కల్లా చెక్అవుట్ అయిపోయి. అక్కడి నుంచి 20 rupees తీసుకున్నారండి 1 hourకి. తిరుపతిలో కూడా సేమ్ ఇలాగే ఉంది. తిరుపతిలో మాత్రం 1 hourకి 50 రూపాయలు తీసుకున్నారు. హుబ్లీలో ఇది మాత్రం చీప్, 1 hourకి మనిషికి 20 రూపాయలు తీసుకుంటారు. మేము
4 అవర్స్ ఉన్నాము. ఒక్కొక్కరం 80 రూపాయలు పడింది మాకు ఒక్కొక్కరికి. అదే అక్కడ అయితే మేము తీసుకోలేదులే, మేము ఉండలేదు. అడిగాము మామూలుగా ఎంత ఉంటుంది అని, తిరుపతిలో అడిగితే 50 రూపాయలు చెప్పారు. ఇంకా ఇది 2 టైర్ ఏసీ అనమాట. మేము ఆ గోవా నుంచి 2 టైర్ ఏసీయే తీసుకున్నాం ఈసారి. అంటే ఎప్పుడు ఎక్కలేదు 2 టైర్లో, ఎలాగుంటుంది చూద్దామని తీసాము ఈసారి. ఇలాగ కర్టన్లు వేసేసి ఉంటారు, 2 సీట్లే ఉంటాయి. ఒక సైడ్ మామూలుగా 3 టైర్లు అయితే 3 ఉంటాయి కదా, మన రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో అలాగే 3 ఉంటాయి. ఏడైతే అలాగ ఉండవు, 2 ఉంటాయి. ఈ సీట్ దీని మీద పడుకోబెట్టుకోవచ్చు, పైది కూడా కింద సీట్లోనే పడుకోబెట్టుకొని పడుకోవచ్చు అనమాట. మామూలుగా 3 ఉండేదైతే అది మధ్యలో ఎత్తి పెడతారు కదా. మా పిల్లలకైతే ఆనందము. అసలు ఈ ఏసీలో ఆ సెగలకి ఉండలేక వీటిలో ఎక్కేయంగానే ప్రాణానికైతే హాయ్ అనిపించేసింది బాగా. నైట్ అంతా ఇంకా ఫుల్గా 2 సేపు అవి ఇవి కబుర్లు చెప్పుకొని నిద్రపోయాము. తెల్లారేకి తిరుపతికి వచ్చేసామన్నమాట. తిరుపతికి వచ్చాము, ఇంకా ఫోన్ ఛార్జింగ్లు అయిపోయాయి. తిరుపతి నుంచి మేము ఎక్కింది నెల్లూరు వచ్చింది దాకా నేనైతే వీడియో తీయలేదు, ఫోన్లు ఛార్జింగ్లు అయిపోయినాయి. ఇంకా అక్కడ పెట్టను కూడా మర్చిపోయాం, ట్రైన్లో ఉంటుంది. ఇంకా టైర్డ్ అయిపోయామండి బాగా, ఇంకా వాటి గురించి ఆలోచించకుండా అయిపోయాము. ఇదైతే రేణిగుంటకు దగ్గరలో వచ్చేసాము. కాదులే నేను అంటున్నా, మామిడి తోట అంటే శ్రీమంతుడు సినిమాలు, దేవకట్ట దేవరకొండ, దాంట్లో మామిడి తోట అంటే సులభం అనుకునేమంటారా బయటకు పోవడానికి. మామిడి తోటలోకి వచ్చి రేణుగుంటేమో ఇది మెయిన్ గేట్. వాసన 7:20 అయిందమ్మా. అమ్మమ్మకు కూడా మొహాన్ పడద్దు, జాగ్రత్త. రాత్రి పడుకొని ఉంటే కళ్ళు మూసుకొని వాసన సైట్ దిగేసి పరిగెత్తడం అనిపిస్తుంది ఇంటికి. చెరువు ఇప్పుడు మళ్ళా పాట మారేది ఉండాల, సమ్మగా ఉంటది. నవ్వుతే నా భవిష్యత్తు. అదే ప్లాట్ఫామ్ గానీ అయితే భలే ఉంటది. ఏ ఊరు ఎక్కేది రేణుగుంట? చెరువు వచ్చింది తీస్తున్నా. ఇంకా ఇవన్నీ చూసుకుంటే తెల్లారిపోయింది కదా, 7:30 అయిందని చెప్తుంది కదా మా అమ్మ. ఇంకా ఇవంతా చూస్తే సైడ్ భలే ఉంది కదా ఈ చెరువు. అయితే రేణిగుంట స్టేషన్కి అయితే వచ్చేసాం. రేణిగుంటలో కూడా దిగవచ్చు, కానీ మేము తిరుపతిలో దిగాము. అక్కడి నుంచి మళ్ళీ ట్రైను మాకైతే ఇంకా అక్కడ చూసుకొని వెళ్ళొచ్చులే. మా మరిది కూడా ఇక్కడ ఎలా దిగవాకండి, మళ్ళీ మీరు ప్లాట్ఫారాలు మారాలంటే కష్టము, అక్కడ దిగండి అని చెప్పారు. అందుకని తిరుపతిలో దిగామన్నమాట. దిగే వాళ్ళు దిగేస్తారు. తాగుతావా? పడిందా మధ్యలో ఇంకా తిరుపతిలో దిగింది కానీ తిరుపతిలో ఎక్కింది కానీ అంతా వీడియో తీయలేదండి. అక్కడి నుంచి కూడా మళ్ళీ మేము ట్రైన్ జర్నీయే వేరే ప్లాట్ఫారం మీద ఆపేసింది. అక్కడి నుంచి మళ్ళీ మేము కూలీని మాట్లాడుకొని సామాన్లన్నీ మళ్ళీ ఫస్ట్ ప్లాట్ఫారంకి వచ్చిందనమాట. అక్కడ కూడా ట్రైను అక్కడికి వచ్చేసరికి మా పని ఈ లగేజీలు మోసుకొనే సరిపోయింది మాకు ప్లాట్ఫారాల మీద నుంచి. అలాగో కూలీలు ఉండబట్టి సరిపోయింది. నెల్లూరుకి వచ్చేసాము. ఇదంతా నెల్లూరులో అయితే మా లగేజ్ అసలు కూలీయే లేరనమాట. మా నెల్లూరు రైల్వే స్టేషన్లో మేమే మోసుకొని కిందకు వచ్చాము. ఇంకా ఇక్కడైతే ట్యాక్సీ తీసుకొని బయలుదేరుతా ఉన్నాము. ఇంకా ముందు మా చెల్లెలు వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తర్వాత మా అమ్మ నేను అయితే మా ఇంటి దగ్గరికి వచ్చేసాము. ఇంకా వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి మా ఇంటికైతే బయలుదేరాము, వచ్చేసాము. ఇది మా వీధి దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉన్నాము. రోడ్డు అంతా ఇది. మా బుడ్డగాడైతే ప్రాణం తీసేశాడండి. అసలు వాడికైతే మా బుడ్డగాడంటే మా డాగ్ పాపం దిగులు పడిపోయింది. అసలు పీకి పాకం పెట్టేసింది మమ్మల్ని అయితే అల్లాడిచ్చేసి. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది, మధ్యాహ్నం 2 అలాగ అయిపోయింది అనమాట.
మా వారు వంట చేసేసి ఉన్నారు. కూర కూడా చేసేసారు, పప్పు చారు ఏదో చేసేసి ఉన్నారు. ఇంకా మా అమ్మ నేను స్నానం అవి చేసేసి భోంచేసామన్నమాట. ఇదండి ఈ వ్లాగ్ అయితే. మొత్తానికి ఇంటికైతే చేరిపోయాము. ఇంకా నెక్స్ట్ నుంచి వీడియోలన్నీ మన హౌస్ దగ్గరవి అవి వస్తూ ఉంటాయి. నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎలాగుంది అనేసి ఒక కామెంట్ చేయండి.